సో నెక్స్ట్ మనకి ఇక్కడ చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ ఫ్రేమ్స్, మీకు ఏదైనా ఒక ఫోటోకి ఏదైనా మంచి ఫ్రేమ్ కావాలనుకుంటే, అంటే ఫ్రేమ్ లాగా సాఫ్ట్ ఎడ్జ్ కానీ బ్లాక్ ఫ్రేమ్ కానీ ఇలా ఏదైనా లేదంటే ఏదైనా డిఫరెంట్ షేప్ లో కానీ మీకు కావాలనుకుంటే ఏది నచ్చితే అది మీరు అప్లై చేసేసుకోండి. ఇలా ఇది 3D యాంగిల్లో వస్తుంది. సో నేనైతే ప్రస్తుతం ఇది పెట్టేస్తాను. ఓకే, సో ఇలా మీరు ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి పిక్చర్ బార్డర్ కోసం నేను ప్లెయిన్ది తీసుకుంటాను. ఇక్కడ నేను మళ్ళీ రీసెట్ అంటున్నాను, పిక్చర్ ఫార్మాట్ లో రీసెట్ అన్నాను, నార్మల్ గా వచ్చేసింది. సో మీరు ఏదైనా ఒక పిక్చర్ కి బార్డర్ ఇవ్వాలనుకుంటే పిక్చర్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. ఇక్కడ పిక్చర్ బార్డర్ అని ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీరు కలర్ సెట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు పిక్చర్ బార్డర్ ఆ పిక్చర్ లో ఉన్న కలర్ చూజ్ చేసుకుంటే బాగుంటుంది చూడడానికి. సో ఐ డ్రాపర్ తో అందులో ఉన్న ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ఇప్పుడు నేను బార్డర్ ఇచ్చాను, కానీ ఇది చాలా థిన్ గా ఉంది. నాకు కొద్దిగా థిక్ అంటే బాగుంటుంది అనిపించింది. సో వెయిట్ లోకి వెళ్ళి మీరు థిక్ బార్డర్ పెట్టుకోవచ్చు కావాలంటే. 6 ఉంది కదా, ఒకవేళ మీకు ఇంకా పెద్దగా కావాలంటే మోర్ లైన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు 6 కి బదులుగా ఓకే ఇక్కడ 6 కి బదులుగా మీరు టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 చాలా పెద్దగా అయిపోయింది, 12. సో ఇలా మీరు చేసుకోవచ్చు. ఇది బార్డర్ థిక్నెస్ అనేది పెంచుకోవచ్చు. సో ఇంకా ఏమున్నాయి మనకి పిక్చర్ బార్డర్ లో? ఇది కలర్ అండి. కలర్ మనం ఇక్కడ ఐ డ్రాపర్ తో సెలెక్ట్ చేసుకున్నాము. నో అవుట్లైన్ అంటే పోతుంది, మోర్ అవుట్లైన్ కలర్స్ అంటే మీకు ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీకు ఒకవేళ ఇది చాలా డార్క్ ఉంది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే పిక్చర్ బార్డర్ లో మోర్ అవుట్లైన్ కలర్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ గ్రీన్ కలర్ లోనే మీకు లైట్ కలర్ కావాలా, డార్క్ కలర్ కావాలా. ఇక్కడ మీరు ఇలా మూవ్ చేస్తే ఇక్కడ ప్రివ్యూ చూసుకోండి. ఆ ప్రివ్యూ వచ్చిన దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనకి ఇక్కడ ఈ కోడ్స్ కూడా దొరుకుతాయి ఇంటర్నెట్ లో. మీకు ఏదైనా కోడ్ కరెక్ట్ గా నచ్చితే ఆ కోడ్ కూడా కాపీ చేసుకోవచ్చు. అది ఎట్లానో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఒకసారి నేను గూగుల్లోకి వెళ్తున్నాను. color.adobe.com ఈ వెబ్సైట్ లో మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. color.adobe.com చూడండి, ఇలా కాంబినేషన్స్ ఉంటాయి మీకు. ఓకే, సో దీన్ని మీరు ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు ఆ కాంబినేషన్స్ అన్ని కూడా మారుతుంటాయి. ఓకే, సో మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ నచ్చింది అనుకోండి, లేదంటే ఇక్కడ మోనోక్రోమిక్. సో చూడండి, ఇలా నాకు గ్రీన్ ఏరియాలో నచ్చింది అనుకోండి. అంటే మీ డిజైన్ లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 5 ఎలిమెంట్స్ అన్ని గ్రీన్ రిలేటెడ్ ఉండాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు సజెషన్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లో ఇది బాగాలేదు, కొంచెం ఇలా అంటే ఓకే. సో ఇలా నాకు ఇది నచ్చింది అనుకోండి, ఇక్కడ చూడండి ఈ కోడ్ కాపీ చేసుకోండి. ఈ కలర్ నచ్చింది అనుకోండి, ఈ కోడ్ ను కాపీ చేసుకొని మీరు పవర్ పాయింట్ లోకి వెళ్ళి ఆ కలర్ మీకు ఇక్కడ బోర్డర్ కలర్ కావాలనుకుంటే ఇక్కడ హెక్స్ కోడ్ ఉంటుంది కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఆ కలర్ అనేది ఇక్కడ అప్లై అయిపోతుంది. చూడండి, అప్లై అయిపోయింది. సో అది మీకు ఎప్పుడైనా ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ కోడ్ ను కూడా యూజ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు సిస్టమ్ లో మనకి ఇంటర్నెట్ లో ఈ ఆర్ వాల్యూ, రెడ్ వాల్యూ, గ్రీన్ వాల్యూ, బ్లూ వాల్యూస్ కూడా దొరుకుతాయి. ఆ నెంబర్స్ మీరు అక్కడ టైప్ చేసినా పర్వాలేదు. ఓకే, సో అలా కూడా మనం ఇచ్చుకోవచ్చు బార్డర్. ఇంకొకటి ఆప్షన్ ఇక్కడ ఉంది. ఒకవేళ మీకు ఈ కలర్ ఏదైతే ఫిల్ చేశారో అది లైట్ కలర్ లో ట్రాన్స్పరెన్సీగా ఉండాలంటే ఇలా పెంచుకోండి, అప్పుడు లైట్ అయిపోతుంది. అలా చేయడం వల్ల ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్ లో ఏదన్నా పిక్చర్ కానీ పెట్టినప్పుడు అది కనిపిస్తుంది ఆ బార్డర్ నుంచి. ఓకే, ఇది మీకు ఎప్పుడు కనిపిస్తుందంటే మీరు ఏదైనా ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేస్తే ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ స్టాక్ ఇమేజెస్ లో నేను ఏదైనా బ్యాక్గ్రౌండ్ పెడతాను. సో ఇది పెడతాను, ఇన్సర్ట్. సో దీన్ని నాకు ఇక్కడ వైట్ రాకూడదు. వైట్ రాకూడదు అంటే నేను ఏం చేయాలి? ఇది కాదు, యాక్చువల్ గా ఇలా కంటే మీరు క్రాప్ లో ఆస్పెక్ట్ రేషియోలో 16:9 పెట్టుకోండి. క్రాప్ అయిపోతుంది. క్రాప్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా కార్నర్ లో పెట్టేసుకొని ఈ కార్నర్ వరకు
ఇంక్రీజ్ చేసుకుని 16:9 క్రాప్ చేస్తే కనుక స్లైడ్ లో ఫిట్ అయ్యే విధంగా క్రాప్ అయిపోతుంది, కానీ అది చిన్నగా అవుతుంది. అప్పుడు స్లైడ్ సైజ్, పిక్చర్స్ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది పెంచుకోవాలి. దీన్ని నేను ఇప్పుడు వెనుకకు పంపించాలి, సెండ్ టు బ్యాక్. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఇందాక మీకు ఇది బ్యాక్గ్రౌండ్ ఎందుకు పెట్టానంటే ఈ బార్డర్ లో ట్రాన్స్పరెన్సీ లుక్ ఎలా ఉంటుంది చూపించడానికి నేను ఇది బ్యాక్గ్రౌండ్ లో పెట్టాల్సి వచ్చింది. సో పిక్చర్ ఫార్మాట్ లో పిక్చర్ బార్డర్ లో మోర్ కలర్స్ లో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ కనుక మీరు తగ్గిస్తే, అంటే ఈ 50 కానీ 40 కానీ పెడితే ఇక్కడున్న బ్యాక్గ్రౌండ్ అనేది మీకు బార్డర్ నుంచి సీ త్రూ అలా కనిపిస్తుంది అని నేర్చుకోండి. ఓకే, అలా అర్థం చేసుకోండి. ఓకే, సో ఇలా మీరు 22 పెట్టాను అనుకోండి, వాల్యూ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అలా. సో ఇంకా ఉన్నాయి ఆప్షన్స్ మనకి పిక్చర్ ఫార్మాట్ లో, అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దామండి. ఈ